గమ్ గమ్ గణేష మూవీ ట్రైలర్ చూసి ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందే అనుకున్నా. బట్ మూవీ చూసాక జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించింది. మన తెలుగులో ఇలాంటి మూవీస్ చూసి చాలా రొటీన్ ఫీల్ వచ్చేసింది. సింపుల్ గా చెప్పాలంటే పూర్ మ్యాన్ స్వామిరారా అనొచ్చు. స్వామిరారా మూవీలో కొంచెం సటిల్ కామెడీతో ఇంటెన్స్ స్టోరీ రైటింగ్ ఉంటుంది. బట్ ఈ మూవీ దానికి ఆపోజిట్ గా ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా తీశారు. అలా అని స్టోరీ లేదనట్లేదు. బట్ ఈ మూవీ వరకు వచ్చేసరికి ఆ స్టోరీ అవుట్డేటెడ్ అయిపోయింది. స్టోరీ ప్లాట్ ఏంటంటే కిరాణా కొట్టు దొంగతనంతో స్టార్ట్ చేసిన హీరో అండ్ తన ఫ్రెండ్ ఎలా అయినా ఒక పెద్ద దొంగతనం చేసి లైఫ్ లో సెటిల్ అయిపోవాలనుకుంటారు. ఇంకా ఇదే టైంలో ఎలక్షన్స్ కోసం విలన్ 100 కోట్ల డబ్బుని గణేష్ ఐడల్ లో పెట్టి ముంబై నుండి రప్పించాలని ప్లాన్ వేస్తాడు. ఈ గణేష్ ఐడల్ లో ఉన్న 100 కోట్లకి మన హీరోకి లింక్ ఏంటి, లాస్ట్ కి తను అనుకున్నది రీచ్ అయ్యాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా మూవీ స్టార్ట్ అవ్వడమే బానే వెళ్తుంది. లవ్ స్టోరీ కొంత క్రింజ్ గా అనిపించింది. కామెడీ అక్కడక్కడ బానే వర్కౌట్ అయింది. లవ్ ఫెయిల్యూర్ వల్ల మనీ సంపాదించాలి అనుకోవడం అనే పాయింట్ చాలా సిల్లీగా అనిపించింది. ప్రతి మూవీలో ఇదే పాయింట్ ని చూసి చాలా మొనటనస్ ఫీల్ అయితే వచ్చేసింది. ఈ మూవీలో 2 లవ్ స్టోరీస్ పెట్టారు. ఫస్ట్ హాఫ్ లో ఒకటి, సెకండ్ హాఫ్ లో ఒకటి పెట్టారు. రెండు చాలా బోరింగ్ గా ఉంటాయి. హీరో డీల్ ఒప్పుకున్న దగ్గర నుండి మూవీ పికప్ అవుతుంది. ఇది ఒక కంప్లీట్ థ్రిల్లర్ గా ఉంటదనుకుంటే పక్కా డిసప్పాయింట్ అవుతారు. ఫన్ వే లో స్టోరీ ప్రోగ్రెస్ అవుతుంది. విలన్ రోల్ కూడా బానే డిజైన్ చేశారు. ఇంటర్వెల్ లో ఒక స్మాల్ ట్విస్ట్ తో ఎండ్ చేశారు. సెకండ్ హాఫ్ కూడా ఎలానే ఉంటే పక్కా హిట్ అనుకున్నా, కానీ స్టోరీ ఎక్కడ ఉన్నది అక్కడే తిరుగుతూ ఉంటుంది. చాలా సీన్స్ రిపీటెడ్ గా అనిపించింది. స్టోరీ ముందుకు వెళ్ళకపోవడం, అలానే అక్కడ వెన్నెల కిషోర్ తో ఏదో కామెడీ ట్రై చేశారు. బట్ కొంచెం కూడా వర్కౌట్ అవ్వలేదు. ఈ స్టోరీని కంప్లీట్ థ్రిల్లర్ గా తీసుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. అక్కర్లేని లవ్ సీన్స్ ఫోర్స్డ్ వేలో వస్తూ ఉంటాయి. మళ్ళీ అక్కడ ఒక సాంగ్. సెకండ్ హాఫ్ లో సబ్ ప్లాట్స్ చాలానే పెట్టారు. ఫస్ట్ హాఫ్ లో క్వశ్చన్ మార్క్ గా ఉన్న సీన్స్ కి ఇక్కడ ప్రాపర్ వేలో ఆన్సర్స్ ఇస్తూ రివీల్ చేస్తూ ఉంటారు. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ కొంతవరకు పర్లేదు అనిపించింది. చాలా వరకు సీన్స్ ఫిల్లర్స్ లా నింపేశారు. ఇలాంటి మూవీస్ కి రన్ టైం చాలా క్రిస్ప్ గా ఉండాలి. బట్ ఇక్కడ అదే మైనస్ అయ్యింది. ఓవరాల్ గా చూస్తే సెకండ్ హాఫ్ వల్ల కంప్లీట్ మూవీ ప్రెడిక్టబుల్ అండ్ రొటీన్ అయిపోయింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ బానే చేశారు. బీజిఎం అండ్ సాంగ్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మిగతా ఆస్పెక్ట్స్ అన్ని ఓకేగా ఉన్నాయి. ఓవరాల్ గా ఒక సిల్లీ మూవీగా అనిపించింది నాకైతే. టైం పాస్ కి అయితే ఈజీగా ఒకసారి చూసేయచ్చు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.